షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నాన్న ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు ఇక్కడ? లేదు, మా నాన్న హీఈస్ నాట్ వెల్. అంటే ఇప్పుడు తనకి హెల్త్ బాగాలేదు. తన లెఫ్ట్ సైడ్ అంతా ప్యారలైజ్ అయ్యి హీఈస్ ఆన్ బెడ్ రెస్ట్. అయ్యయ్యో! సో ఇప్పుడు He doesn't నాన్నని do it. కూడా ఇంకా మీరు మమ్మీయే చూసుకోవడం. ఇంకా కంప్లీట్‌గా డ్యాడీ బాధ్యత మీదే. ఇప్పటి నుంచి అలానే ఉండే, కానీ సడన్ గా మా డాడీకి హెల్త్ అలా అవ్వేసరికి ఇంకా ఐ ఫెల్ట్ ఎక్కడో ఈ ఏజ్ లో అవ్వాల్సింది కాదు, మా పెళ్ళిళ్ళు చూడాలి, మా పిల్లలతో ఆడుకోవాలి అని మా నాన్న మాకు చెప్పేవాళ్ళు. అదంతా తిరుగుద్ది ఇప్పుడు ఆయనను చూస్తే. సమ్వేర్ ఫాదర్ ఈజ్ అ ఫాదర్ కదా. హెల్త్ ఖరాబ్ అయితే కెనాట్ టేక్ ఇట్ ఇన్ దిస్ ఏజ్ అని నాకు తర్వాత ఓహ్! పాపం మిమ్మల్ని మీరు ఫైట్ చేసుకొని ఇంట్లో ఫాదర్ అది విషయంలో ఆలోచిస్తూ కదా అసలు చాలా సమ్వేర్ కొంతమంది లైఫ్స్ అంతే హార్డ్షిప్స్ ఉంటాయి. మేబీ సమ్ డే అన్ని సెట్ అయిపోయి హ్మ్. గెట్ బ్యాక్ టు నార్మల్. అయ్యో! అదే అన్నీ వన్ బై వన్ ఎలా సెట్ చేసుకొచ్చారు? అన్నీ సెట్ చేసుకోవడం ఫినాన్షియల్ గా నా చేతిలో ఉండే. బట్ ఫాదర్స్ హెల్త్ వాజ్ లైక్ అసలు అవ్వాల్సింది కాదు, ఈ ఏజ్ లో హిట్ అవ్వాల్సింది కాదు అనుకుని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే మా ఫ్యామిలీలో అందరికీ హెల్త్ కరెక్ట్ ఉంటుంది. ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అవుద్ది ఇలాంటిది మన లైఫ్ లో కూడా. అంటే మాకు ఫినాన్షియల్ గా అంతే పెట్టి లేవు డబ్బులు. ఎప్పుడు వచ్చేవో అప్పుడు ఖర్చు పెట్టుకునే క్యాండిడేట్స్ మేము. సడన్ గా అలా అయ్యేసరికి ఇక్కడి నుంచి లేని డబ్బులు తెచ్చి ఆయనకు హాస్పిటల్స్ బిల్ కట్టి ఇప్పుడు అప్పులు అవన్నీ అదంతా పక్కకు పెడితే తనని అలా చూడడం ఈజ్ ద హార్డెస్ట్ థింగ్ ఐ కెన్ డూ. ఎవ్రీడే మార్నింగ్ లేసి సీయింగ్ హిమ్ ఆస్కింగ్ హెల్ప్ అడుగుతారు కదా. మా ఫాదర్ ఎప్పుడు అంత మాట్లాడరు. అంటే కొంతమంది అబ్బాయిలు మాట్లాడి ప్రేమ చూపిస్తారు, కొంతమంది యాక్షన్స్ తో చూపిస్తారు. మా డాడీ అంత టాకెటివ్ కాదు. తను ఎప్పుడు మమ్మల్ని ఏం అడగలేదు. ఈ మధ్యలోనే వచ్చి నన్ను లేపు, నన్ను కూర్చోబెట్టు, నాకు తినిపి అంటుంటే మాకెక్కడో అయ్యో! మా నాన్న మమ్మల్ని ఎప్పుడు ఏం అడగలేదు. ఇలాంటి సిట్యుయేషన్స్ లో అడగాల్సి వస్తుంది ఏంటి అన్న ఫీలింగ్ ఎప్పటికీ ఉంటది ఇంకా. అది దట్స్ ద హార్డెస్ట్ థింగ్. ఇవన్నీ పక్కకు పెట్టేస్తే సీయింగ్ హిమ్ లైక్ దిస్ ఈజ్ వెరీ హార్డ్. ఇప్పుడు అగ్ని పరీక్షలో మిమ్మల్ని చూసిన తర్వాత డాడీ రియాక్షన్ ఏంటి? అసలు యాక్చువల్లీ నేను అగ్ని పరీక్షకి రావడానికి హీస్ లైక్ ఎప్పుడు హీ నెవర్ టాక్స్ టు మీ. ఇదంతా అయిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ హిమ్ ఫిజియో, ప్యారలైజ్ అయిన తర్వాత కొంచెం ఫిట్నెస్ నాలెడ్జ్ ఉండేసరికి మనం ఫిజియో ఇవ్వడం స్టార్ట్ చేసాం మా డాడీకి. అప్పటి నుంచి కొంచెం హీ స్టార్టెడ్ టాకింగ్. దాని తర్వాత హీస్ లైక్ ఇలా అగ్ని పరీక్షలో కాంబినెంట్స్ వెళ్ళొచ్చంట కదా, నువ్వు అప్పుడప్పుడు ట్రై చేసి మానేసావు, ఎందుకు మానేసావు నాకు తెలియదు, వెళ్ళి ట్రై చేయద్దు అని అన్నారు. దాని తర్వాత ఐ ఫెల్ట్ ఇంకా టైం వచ్చింది, సంథింగ్ వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ మై రెగ్యులర్ లైఫ్. ఫిట్నెస్ ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. సమ్వేర్ హ్యావ్ టు గెట్ అ స్టెప్ అప్, కెరియర్ బిల్డ్ చేసుకోవాలి. సమ్వేర్ ఇంకా ఫినాన్షియల్ సపోర్ట్ నాకు నేను తెచ్చుకోవాలి. ఐ కెనాట్ డిపెండ్ ఆన్ సమ్వన్ అని నాకు చిన్నప్పటి నుంచి అదే ఉండే. నౌ సమ్వేర్ ఐ మీన్ మై కంఫర్ట్ లెవెల్. వస్తున్నాయి కదా చాలు జాబ్ చేసుకుంటే అన్న ఏరియాకి వచ్చేసాను. నౌ ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎప్పుడు నేను నా కంఫర్ట్ జోన్ లో ఉండను, ఐఎమ్ ఇన్ దట్ బాక్స్ అని నాకు అనిపించింది. వెన్ ఐ స్టార్ట్ ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చిన వెంటనే ఐ ఫెల్ట్ తను కూడా రాతోని టీవీ చూస్తున్నప్పుడు వచ్చింది. తను నా మొహం చూసి వెళ్ళొచ్చు కదా అని అన్న వెంటనే మా డాడీ నన్ను ఎప్పుడేం అడగలేదు. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. లైఫ్ లో ఒక పాయింట్ లో నుంచి మనం బయటికి రావాలి. నేను ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఐ వాజ్ లాక్డ్ ఇన్ సమ్ బబుల్. ఎందుకు వై వుడ్ ఐ నాట్ టాక్ టు అంటే నాకు ఎలా అయిపోయిందంటే మనకు అవసరమా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మనల్ని మనం పెట్టుకోవడం. ఆ కంఫర్ట్ ఇప్పుడు నా పొజిషన్ సేఫ్ ఉంది, నా పొజిషన్ లో నేను ఉంటే సరిపోద్ది అన్న పొజిషన్ లో నేను ఉన్నా. సమ్వేర్ ఐ ఫెల్ట్ ఈ బబుల్ క్రాస్ అయితేనే నా లైఫ్ వేరే స్పాట్కి వెళ్తుంది. నేను ఎప్పుడు ఆ బబుల్ క్రియేట్ చేసుకోలేదు. ఒక 6-7 months నుంచి ఐఎమ్ ఇన్ దట్ బబుల్. ఎందుకంటే ఫాదర్కి అలా ఉండడం వల్ల ఇవన్నీ ఫైట్ చేసి బయటకు వచ్చాం కదా, ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఇంకా చాలు అన్న సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇది అయింది. సమ్వేర్ ఐ ఫెల్ట్ ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్, ఇంకా అవ్వాలి లైఫ్ లో, ఒక్క బబుల్లో ఉండిపోవద్దు అన్నప్పుడు అగ్ని పరీక్ష దానికి మేము వీడియో పంపాను. అసలు నేను వస్తుంది రాదు అనుకోలేదు, చాలా మంది పంపారు అండ్ దే రివోటెడ్ బ్యాక్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే గాడ్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఐ బిలీవ్ ఇన్ గాడ్ చాలా. ఎందుకంటే మేబీ ఎక్కడో నేను నమ్మేదాన్ని కాదు. ఏంటిలే ఇంకేం, మన లైఫ్ ఎంత కష్టంగా ఉంటే ఏం నమ్ముతాం, అంత నమ్మే వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటది, అసలు సెట్ ఉంటది అప్పుడు నమ్మాలేమో, మనకు అంత పాత్ పెట్టేస్తే మనం నడవాలి అనుకున్న క్యాండిడేట్ నేను. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే కష్టాల్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళకి దేవుడు ఆశీస్సులు ఎక్కువ ఉంటాయి. సమ్వేర్ నువ్వు ఎఫర్ట్ పెట్టకుండా
అయిపోవాలి లక్ తోటి రావాలంటే నా లైఫ్ లో ఏది రాలేదు. సమ్వేర్ ఎక్కడో శక్తి ఉంది. నాలో ఆ శక్తి వచ్చిందంటే దేర్ ఇస్ సమ్‌వన్ పుషింగ్ ఫ్రమ్ మీ. లోపల నుంచి అయినా దే సే ఇట్స్ జస్ట్ అన్ ఎనర్జీ దట్స్ పుషింగ్ యూ. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి ఫీల్ అవుతామో మనకు తెలీదు గానీ, ఆ పుష్ లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్నే గాదు. ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ గాడ్. నేను ఎప్పుడైనా ఎవరికి ఏం షేర్ చేసుకొని పొజిషన్స్ ఉన్నప్పుడు, ఐ ఫెల్ట్ చాలా లో ఉన్నప్పుడు టెంపుల్‌కెళ్ళి కూర్చొని, ఏడ్చి అన్నీ అయిపోయి, సెట్ అయ్యి బయటికొచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్‌కి గూడా చెప్పుకోలేనివి, ఫ్యామిలీకి గూడా చెప్పుకోలేనివి, ఎళ్లి టెంపుల్‌లో చెప్పుకొని, అన్నీ సెట్ అయిన తర్వాత బయటికొచ్చినవి చాలా ఉన్నాయి. సో, సమ్‌వేర్ దేవుడు అనేటోడు ఉంటాడు. మనం నిజాయితీగా ఉంటే లైఫ్ ఎళ్తుంది. టైం పడతది. మేబీ ఆ టైం రావాలంటారు గదా! ఆ టైం వస్తది. విల్ గో అండ్ హిట్ దట్ స్పాట్. సూపర్. స్ట్రాంగ్ ఉమెన్. ఇంకసల ఏడవకూడదు. యెస్. అంటే మీది ఎంత హార్ట్‌లో ఎంత పెయిన్ ఉంటే ఇంత బరస్ట్ వస్తది అది అర్థమైంది. ఎంత ఓపెన్‌గా నెవర్ టాక్డ్ అబౌట్ ఆల్ దిస్. ఇంత మాట్లాడుతుంటే నౌ మై ఎమోషన్స్ ఆర్ గెట్టింగ్ ఔట్. నేను ఎప్పుడు ఎవరితోని నాకు ఇవి జరిగాయి ఇది అని చెప్పలేదు గదా! సడెన్‌గా చెప్పడం అలవాటు అవుతుంది ఇప్పుడే. ఇదే అలవాటు అవుతుంటే నాకు తెలియకుండా నేను ఏడుస్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మాతోటి ఒక డాక్టర్ కూర్చొని నీకు మెంటలా? నువ్వు కరెక్టే ఉన్నావా? అని ఫిజియో ఒకరు చూస్తారు. సైకలాజికల్ టెస్ట్ అవుద్ది. తను మొత్తం నాతో మాట్లాడిన తర్వాత గంట తర్వాత మీరెళ్లి థెరపిస్ట్‌తో మాట్లాడండి. మీరు మాట్లాడట్లేరు అసలు. అన్నీ లోపల పెట్టుకుంటే సరిపోదు. మాట్లాడాలి మీరు మనుషులతోటి అంటే వెల్ నేను మాట్లాడను యాక్చువల్లీ. అన్నీ లోపల పెట్టేసుకొని దానిలో నేను స్ట్రాంగ్ అయిపోతాను గానీ చెప్పనసలు. పీపుల్‌కి తెలీదు. చాలా తెలీదు నా గురించి. ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అయినటువంటివి ఏమున్నాయి మీ ఫినాన్షియల్‌గా లైఫ్‌లో? అంటే అంటే మై లైక్ పేరెంట్స్‌ని చూసుకోవాలి. హ్మ్. అక్క చదువుకుంటున్నారు. హ్మ్. అక్క ఎడ్యుకేషను. మీరు చిన్నప్పుడే ఎడ్యుకేషన్ చేస్తూ దీంట్లోకొచ్చారు. హ్మ్. ఐ థింక్ మీరు ఒక్కలే వన్ ఆఫ్ ది ఇన్‌కమ్ సోర్స్ ఎంటైర్ ఫ్యామిలీ. అవును. రైట్? సో, ఆ టైంలో ఎలా ఫైట్ చేశారు? మీరు ఎలా అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు? అంటే ద రియల్ స్ట్రగుల్ స్టార్టెడ్ ఎప్పుడంటే మై సిస్టర్ తను ఇండియా నుంచి బయటికెళ్ళిపోయింది టు స్టడీ. మేము ఒక క్రాస్ బడ్జెట్ యేసుకొని ఆ బడ్జెట్‌లో అయిపోద్ది తన ఎంబీబీఎస్ అనుకున్నాము. దానికి అసలు త్రిబుల్ అయిపోయింది. సమ్‌వేర్ మా మదర్ గూడా చాలా అప్పులు చేసేసి అన్నీ అయిపోయేసరికి ఇంట్లో ఇంకా సోర్స్ లేదు. మై మామ్ ఈజ్ హౌస్ వైఫ్. మా ఫాదర్ ఆ సిట్యుయేషన్‌లో లేరు. వర్క్ చేసే సిట్యుయేషన్. సమ్‌వేర్ ఇంట్లో ఎవరో ఒకరు షుడ్ కమ్ ఔట్ అండ్ డూ ద వర్క్. లేకపోతే ఇల్లు నడవదసలు. ఓయ్! అప్పుడు నా చేతిలో ఉన్నది డాన్స్. నేనప్పుడు సిక్స్త్ క్లాసే. నో వన్ విల్ గివ్ మీ ఎ జాబ్ ఫర్ థట్ ఎడ్యుకేషన్. అక్కడ నేను ఎక్కడెక్కడో చిన్న చిన్నగా ఈవెంట్స్ స్టార్ట్ చేస్తూ దాంట్లోనే నేను కెరియర్ బిల్డ్ చేసుకొని దాంట్లో 8 ఇయర్స్ డాన్స్‌లో పెట్టినప్పుడు సమ్‌వేర్ నాకు ఇప్పటికుంటది దాని మీద గివ్ అప్ ఇచ్చేసాను. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో నుంచి బయటకొచ్చేసిన ఐ నెవర్ వెంట్ బ్యాక్ టు వాట్ ఐ స్టార్టెడ్. ఎక్కడ నేను దేన్నైతే వదిలేసానో దాన్ని వదిలేసి మొత్తానికి లైఫ్ మొత్తం డైవర్ట్ చేసేసుకున్నా ఇన్సిడెంట్ తర్వాత అని అనిపించింది నాకు. బట్ సమ్‌వేర్ ఆ స్ట్రగుల్ లేకపోయుంటే ఈ మెచ్యూరిటీ గాని ఇది వచ్చేది కాదు నాకు. సమ్‌వేర్ థట్ హెల్ప్డ్ మీ ఎ లాట్. లైఫ్‌లో రూపాయికి వాల్యూ తీసి పెట్టమంటే ఐ కెన్ డూ దట్ బికాజ్ ఐ నో. ఒకప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి మనకి ర్యాపిడోలు అవి ఉండేవి కాదు. ఆ ఆటోలు అప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వదిలేయండి అంటే 200, 300 అడిగేవాళ్ళు హైదరాబాద్‌లో అప్పట్లో. అది గూడా ఎందుకు కట్టడం మనం నడుచుకుంటూ వెళ్ళిన రోజులు, లేకపోతే ఇప్పుడు ఫుడ్ తింటే 200 ఎందుకు మనకి, ఎళ్లి పడుకుంటే అయిపోద్ది గదా! అలాంటి సిట్యుయేషన్స్ చూసా నేను హైదరాబాద్‌లో. ఫుడ్ తినకుండా. అది గాదు అసలు మా అమ్మ గూడా అంత సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు గూడా, మా అమ్మ ఎప్పుడు నన్ను ఇంకొంచెం సంపాదియరా సరిపోద్దేమో అని అడగలేదు. షీ హాడ్ దట్ విల్ కానీ అడగలేదు. అంటే ఒక్కొక్కప్పుడైతే ఇప్పుడు రైస్ పెట్టుకుంటే పొద్దునకి ఉండదేమోరా అన్న సిట్యుయేషన్స్ గూడా నేను చూసి ఐ కేమ్ టు దిస్. నౌ ఐ నో ద వాల్యూ. ఒక బౌల్‌లో ఫుడ్, కర్రీ ఉండడానికి వాల్యూ చాలా మందికి తెలీదు. ఐ ఫెల్ట్ ఎక్కడో కొంతమందికి ఫుల్ అన్నం పెట్టేస్తే, అన్నం ఆకలేసినంతే తింటారు. ఫుడ్డే లేనోడికి తెలుస్తది. ఆ ప్లేటే లేనోడికి తెలుస్తది ఫుడ్ వాల్యూ. సమ్‌వేర్ అవన్నీ తెలుసుకోవడానికి స్ట్రగుల్ లేకపోతే నాకు తెలిసేది కాదు. బికాజ్ మై మామ్ వాస్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ. మా ఫాదర్ గూడా మంచి ఫ్యామిలీ నుంచే. దే కేమ్ ఔట్ ఆఫ్ దట్ బికాజ్ దేర్ లవ్ మ్యారేజ్ వల్ల నో ఫ్యామిలీ వాస్ సపోర్టింగ్ దెమ్. వాళ్ళొచ్చి వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పాయింట్ వరకు బాగున్నారు. దాని తర్వాత స్ట్రగుల్ స్టార్ట్ అయ్యాయి. సమ్‌వేర్ ఇదంతా అవుతుంటే మై సిస్టర్ వాస్ లైక్ తను గూడా వదిలేసి ఎల్డు అన్న పొజిషన్‌లో ఉన్నా గూడా మై మామ్ నెవర్ ఆస్క్డ్ us కి వదిలేసి వచ్చేసేయరా ఎంబీబీఎస్ కష్టం అవుతుంది. ఇంకా పెట్టలేకపోతున్నాను నేను అని మా అమ్మ ఎప్పుడు అనలేదు. అండ్ సమ్‌వేర్ మాకు గూడా అనిపియలేదు. ఎందుకంటే తను అయినా బిల్డ్ అయితే మా లైఫ్ బిల్డ్ అయిపోద్ది అన్న పొజిషన్‌లో మేముండే.
అంటే డాక్టర్ ఈజ్ అ వెరీ లాంగ్ గోయింగ్ థింగ్, ఇప్పటికీ చదువుతూనే ఉంది తను. బట్ దిస్ ఆల్ హెల్ప్ మీ టు గెట్ స్ట్రాంగర్. అండ్ దీంట్లోకి వచ్చి 3 years అవుతుంది. 3 to 4. ఇప్పుడు ఇది ఓకేనా? సెటిల్డేనా? మంచి ఆ, settled. ప్యాకేజ్ కానీ? యా యా